హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాబియా ఫర్ వీడియోస్. ఈరోజైతే సమ్మర్ స్పెషల్ నేను షర్బత్ని అయితే చూపిస్తున్నానండి. ఇవైతే చాలా మంచిదండి, మనకి ఫుల్ ఆఫ్ ఎనర్జీని అయితే ఇస్తుంది. ఎక్కువగా సమ్మర్లో మన బాడీ అనేది హీట్ అవుతూ ఉంటుంది కదా, ఏదైనా చల్లగా ఉండేది తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది. అలాగే అన్నం కూడా తినబుద్ధి అవ్వదు కదా, అలాంటప్పుడు ఇలాంటి షర్బత్ని అయితే తీసుకుంటే ఫుల్గా ఎనర్జీగా అయితే ఉంటాం మనం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ మీకు చూపించేస్తానండి. ముందుగా అయితే ఇలా నేను ఖర్జూరాలను అయితే తీసుకున్నానండి. అలాగే కొంచెం జీడిపప్పును కూడా తీసేసుకున్నాను, 1/2 కప్ జీడిపప్పును అయితే తీసుకున్నాను. అలాగే సాబుదానా అండి, 1 కప్ సాబుదానా అంటే సగ్గుబియ్యం అంటారు కదా, అదండి. అవి కూడా నేను ఇక్కడ 1 కప్ సాబుదానాని తీసుకున్నాను. అలాగే కొంచెం పిస్తా పప్పులండి, మనకి మంచి కలర్ని అయితే ఇస్తుంది కదా పిస్తా పప్పులు. అలాగే కొంచెం బాదం పప్పులు, అలాగే ఇవి సబ్జా గింజలండి. సబ్జా గింజలు ఎక్కువ యూస్ చేస్తారు కదా సమ్మర్లో, ఇలా సబ్జా గింజలు తెచ్చిపెట్టేసుకొని అవి కూడా నానబెట్టేసుకుందాం. అలాగే కస్టర్డ్ పౌడర్ అండి, ఇది కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్ది అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. ఇది వచ్చి మనకి మంచి కన్సిస్టెన్సీలో అయితే వచ్చేస్తుంది షర్బత్. మనకి ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఇవి కార్న్ఫ్లవర్ అయినా యూస్ చేయవచ్చు కొంచెం. అలాగే ఇది వచ్చేసి కండెన్స్డ్ మిల్క్ అండి, ఇది కూడా మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేసి దానికి బదులుగా షుగర్ అయితే యాడ్ చేసేసుకోండి. అలాగే ఈ సాబుదానాన్ని నేను ఇలా నానబెట్టేసుకున్నాను, 1/2 అవర్ పాటు నేను ఇలా అయితే నానబెట్టేసి అయితే పెట్టేసుకున్నాను. సబ్జా గింజలు కూడా నానబెట్టేసుకున్నానండి, ఇవి కూడా ఒక 1/2 అవర్ అయితే నానబెట్టేసుకున్నాను. చక్కగా ఇలా అయితే పొంగిపోయాయి మొత్తం. అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా నానబెట్టేసుకున్నానండి. ఈ మూడింటిని కూడా నేను ఒక 1/2 అవర్ పాటు అయితే నానబెట్టుకున్నాను. అలాగే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, ఖర్జూరం ఇవన్నిటి కూడా ఇలా వాటర్లో పోసేసుకొని ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టేసుకుని పెట్టుకుంటే ఈ వాటర్తోనే మనం గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దానికి మొత్తం ప్రాసెస్ అయితే నేను మీకు చూపించేస్తాను. చూడండి, నేను 1 లీటర్ పాలల్లో 1 గ్లాస్ వాటర్ కలిపేసుకున్నానండి. వాటర్ కలిపేసి ఇలా మొత్తం పాలను అయితే ఇలా ఉడకబెట్టేసుకున్నాను. మొత్తం ఇలా చక్కగా మగ్గిన తర్వాత పాలు ఏమంటారు, మగ్గిందా ఉడికిందా ఏమంటారో తెలియదు, నాకు కామెంట్లో చెప్పండి. పాలని ఇలా బాయిల్ అవుట్ అని ఏమంటారో. ఒక గిన్నెలోకి అయితే నేను ఈ సాబుదానాని యాడ్ చేసుకొని అలాగే 2 గ్లాసులు వాటర్ అంటే 2 కప్పులు వాటర్ అయితే పోసేసుకుంటున్నాను, సరిపోతుందండి. ఎక్కువ మనకి వాటర్గా అయితే ఉండకూడదు. వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మనం స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. అప్పుడు దాకా పాలంతా నాకు ఇలా కాగుతూ ఉంటాయి కదా పాలు, ఈ లోపల మనకి వాటర్ అయితే ఇలా పోసేసుకొని కాగబెట్టేసుకోవాలి. ఇలా అయితే చాలా మంచిదండి హెల్త్కి, కూల్గా ఉంటుంది. మిల్క్ ఖజూర్ షర్బత్ అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎటువంటి షుగర్ కూడా అవసరం లేదండి. ఎక్కువగా షుగర్ యాడ్ చేసేసుకొని జ్యూస్లని అలా తీసుకుంటూ ఉంటాం. షుగర్ అయితే ఎంత వీలైతే అంత చాలా తగ్గించేయండి. షుగర్ లేకుండానే ఇలాంటివన్నీ యూస్ చేయవచ్చు మనం. ఎందుకంటే డేట్స్ ఉన్నా సరిపోతుంది, ఇంకా కొంచెం ఎక్కువ డేట్స్ మీరు యూస్ చేసుకున్నా ఇంకా మంచి టేస్ట్ అయితే స్వీట్నెస్ అయితే వస్తుంది. ఇదైతే నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అయితే పెట్టేసుకున్నాను. సాబుదానా మొత్తం ఇలా కొంచెం మనకి ఉడకాలి బాగా. పిల్లలు కూడా అసలు తినని వాళ్ళు కూడా చక్కగా ఇలా తాగేస్తారండి, ఎందుకంటే చాలా కూల్గా చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ కొంచెం బయటికి వెళ్ళి వర్క్ చేసుకొని వచ్చేవాళ్ళు అయితే వచ్చిన వెంటనే 1 గ్లాస్ ఇది షర్బత్ ఇచ్చేస్తే మనం ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు. చూడండి, చక్కగా ఉడికిపోయింది సాబుదానా మొత్తం ఇలా ఉడికిపోయింది. కొంచెం మీకు ఎక్కువ వాటర్ ఉందంటే కొంచెం మీరు ఫిల్టర్ చేసేసుకోండి, జల్లెడేసేసుకొని కొంచెం తీసేయండి, వాటర్ మొత్తం తీసేసి ఇలా అయితే పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ వాటర్ ఉన్నా అది పల్చగా అయిపోతుంది, కన్సిస్టెన్సీ అనేది మనకి పల్చగా అనిపిస్తుంది. అలా కాకుండా ఇలా అయితే చేసుకోండి. ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో, లైక్ చేయలేదో కంపల్సరీగా అయితే ప్లీజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. స్కిప్ చేస్తూ మాత్రం చూడొద్దు నా వీడియోస్ని, ఎందుకంటే ఏమేమి మిస్ అవుతారో తెలియదు కదా, అది మళ్ళీ మీరు మిస్ అయిపోతే ఆ టేస్ట్ అనేది అయితే మీకు రాదు. ఇప్పుడు బాదం పప్పులన్నీ ఇలా తొక్క అయితే ఇలా తీసేసుకోవాలి మొత్తం. ఇలా తొక్క తీసేసుకొని, లేదంటే మీరు అలానే వేసుకోవాలన్నా వేసుకోవచ్చండి, ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే తీసి వేసేసుకుంటే కలర్ అనేది మంచిది వస్తుంది. ఇలా అలాగే మనం ఖర్జూరంలో ఉండే సీడ్స్ని కూడా తీసేసుకోవాలి. తీసేసి అయితే నేనైతే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంచిదండి, మనకి ఒక న్యూ స్టైల్ రెసిపీ అనుకోవచ్చండి ఇదైతే. ఇలానే షర్బత్లు చాలా రకాలు ఉన్నాయి, ఇలాంటిది కూడా మీరు ట్రై చేయండి కంపల్సరీగా. డ్రై ఫ్రూట్స్ కూడా మనకి చాలా మంచిది కదా, అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకైతే ఇలాంటి షర్బత్ ఇస్తే అస్సలు వద్దనరండి, ఎంజాయ్ చేస్తూ తాగుతారు. మనం ఎప్పుడు సగ్గుబియ్యంతో ఏదో ఒక సింపుల్గా చేసేస్తూ ఇచ్చేస్తూ ఉంటాం, పిల్లలైతే ఎప్పుడు ఇదేనా అంటారు కదా. అలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పిల్లలకి ఇస్తే మంచిగా మనకు స్టైల్గా చక్కగా తాగేస్తారు. చూడండి, ఇప్పుడు దీని అన్నిటిని కూడా నేను ఒక జార్లోకి వేసి అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను.
మంచిగా పేస్ట్ అయిపోవాలి ఇదంతా. అలాగే కొంచెం మిల్క్లోకి నేను 2 స్పూను నేను కస్టర్డ్ పౌడర్ అయితే మిక్స్ చేసుకుంటున్నానండి. కొంచెం పాలైతే వేడి పాలల్లో అయితే వేసుకోవద్దు. చాలామంది ఏంటి వేడి పాలల్లో వేసేసుకొని కొంచెం ఇలా గట్టిగా అయిపోయింది అంటూ ఉంటారు. అలా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉండే పాలల్లో ఇలా మిక్స్ చేసుకుంటూ ఎటువంటి గడ్డలు లేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. అందరైతే చాలామంది అయితే వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ నాకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అయితే. స్కిప్ చేస్తూ మాత్రం చూడొద్దు ప్లీజ్. అలాగే చూడండి, పాలైతే చక్కగా ఇలా ఉడికిపోయాయి. చక్కగా ఇలా ఉడుకుతున్న పాలల్లో ఇలా మిక్స్ చేసుకుంటూ ఈ పేస్ట్ అనేది అయితే నేను ఇప్పుడు మిక్స్ చేసుకుంటాను ఇందులోకి. ఇంకా మంచిగా అయితే ఇది అసలు ఎంత టేస్టీగా అయితే ఉంటుందో. అందరూ మన ఫ్యామిలీ అందరూ చక్కగా సాయంత్రం పూట అందరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కదండి. ఆ టైంలో ఇలాంటిది షర్బత్ అయితే తీసుకొచ్చి ఇస్తే వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తూ తాగుతారండి. చాలా మంచిదండి, చాలా కూల్గా ఉంటుంది మన బాడీకి. అన్నం అనేది ఎక్కువ తినబుద్ధి అవ్వదు కదా సమ్మర్ అనేసరికి. అన్నం అయితే వద్దు అంటూ ఉంటాం, స్కిప్ చేస్తూ ఉంటారు పిల్లలైతే. అసలు మరి ఇంకా వద్దంటారు అన్నం అనేసరికి. అలాంటప్పుడు ఇది ఒక గ్లాస్ మనం ఫుల్ ఆఫ్ గ్లాస్ ఇచ్చేస్తే ఎంజాయ్ చేస్తూ తాగుతారు. ఇప్పుడైతే నేను డ్రై ఫ్రూట్స్ పేస్ట్ తర్వాత ఇలా సగ్గుబియ్యం మొత్తం ఉడకబెట్టుకున్నదంతా మిక్స్ చేసుకుంటున్నాను. చాలా సిమ్లో అయితే పెట్టేసుకొని స్టవ్ని అయితే మిక్స్ చేసుకోండి. ఎందుకంటే కింద అడుగు పట్టేయకుండా ఉండాలి. మిక్స్ చేసుకుంటే ఈ షర్బత్ కూడా ఇలా ఉంటే చాలు. మరీ ఎక్కువ వాటర్ పోసేసుకొని పల్చగా చేసుకోవద్దు. ఇదైతే నేను ఎటువంటి పాలు దీనికి మామూలుగా మనం ఇంట్లో తెచ్చుకునే పాలే చాలండి. ప్యాకెట్ పాలైనా సరే, లేదు మీరు బయట నుంచి ఫామ్లో నుంచి తీసుకొచ్చే పాలైనా సరిపోతుంది. దీనికి ప్రత్యేకించి ఏ మిల్క్ యూస్ చేయాలన్నది ఏం కాదు. చూడండి, చక్కగా అయితే ఇలా ఉడికిపోతుంది. ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే తొందరగానే మనకి మేము కస్టర్డ్ పౌడర్ అదంతా కలిపాం కదా, తొందరగానే కట్టేసుకోవాలి స్టవ్ అనేది. చూడండి, ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడకబెట్టుకుంటూ ఉండాలి. చక్కగా ఇప్పుడైతే కస్టర్డ్ పౌడర్ కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను. కస్టర్డ్ పౌడర్ కూడా మిక్స్ చేసేసుకొని కాసేపు స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ అయితే కట్టేయాలండి. చక్కగా చాలా టేస్ట్గా ఉంటుందండి. కంపల్సరీగా అందరు ట్రై చేయండి. ఒకవేళ మీరు కండెన్స్డ్ మిల్క్ అది లేదంటే ముందుగానే పాలు మనకి ఇలా ఉడుకుతున్నప్పుడే షుగర్ అనేది యాడ్ చేసేసుకోండి పాలల్లో. ఇది మిల్క్ ఖజూర్ షర్బత్ అంటే అసలు చాలా టేస్ట్ అండి. ఇది ఎక్కువ రంజాన్స్లో అయితే చేస్తాం మేము. రంజాన్లో అనేది మనకి ఎనర్జీ బాగా డౌన్ అయిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇదైతే ఉపవాసాలు సాయంత్రం మేము ఇఫ్తార్ అనేది అయిపోయిన తర్వాత అన్నం అనేది ఇంకా తినబుద్ధి అవ్వదండి. ఆ టైంలో ఈ షర్బత్స్ అనేది తాగేస్తుంటే ఫుల్ ఎనర్జీని ఇచ్చేస్తుంది. మళ్ళీ రెండో రోజు మళ్ళీ ఉపవాసం ఉండాలనిపించిద్దండి. నేనైతే ఎక్కువగా రంజాన్లో ఇవే చేస్తాను, ఇలాంటివే. ఇప్పుడు నేను అందులోనే సబ్జా కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ అయితే ఆఫ్ కట్టేసుకొని అన్నీ ఇలా సబ్జా కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కాసేపు మాకు కొంచెం చల్లగా అయిపోతుంది కదా, కూల్గా మనకి సమ్మర్ స్పెషల్ ఒక మంచి షర్బత్ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా ఒక గ్లాస్లోకి అయితే నేను పోసేసుకొని కొంచెం డెకరేట్ చేసేసుకుంటే పిల్లలైతే అసలు టెంప్ట్ అయిపోతారు, తాగేస్తారు. అందరూ కంపల్సరీగా అయితే ట్రై చేయండి. చాలా మంచిగా చాలా టేస్టీగా ఉండే షర్బత్ అయితే రెడీ అయిపోయిందండి. దాని మీద కొంచెం గార్నిష్ చేసుకోవాలి ఇలా పిస్తాతోటి. చూడండి, మనకి మంచి షర్బత్ రెడీ అయిపోయింది. వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.